ఆయన ఏదో అనేసారని చెప్పి మా వాళ్ళకి ఏదో మిస్లీడ్ చేసి మిస్గైడ్ చేసి మేమేదో దానికి సంబంధించి రెస్పాండ్ అవుతామని అనుకోవద్దు దయచేసి. బుచ్చయ్య చౌదరి గారు చేసిన మీరు ప్రస్తావించిన ఆ కామెంట్స్ ఎప్పుడో పాతవి. అయితే పెండెం దొరబాబు గారు వచ్చిన తర్వాత మా స్టాండ్ మారిపోయిందని చెప్తా ఉన్నాం. పెండెం దొరబాబు గారిని కనుక మేము వాడుకోదలుచుకుంటే అంత పెద్ద బహిరంగ సభలో నాగబాబు గారు ఆ కమెంట్స్ చేయాల్సిన అవసరం ఏముందండి? మేము సైలెంట్ గానే చేస్తాం కదా. నిజంగా వర్మ గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ కాన్స్టిట్యున్సీలో పెండెం దొరబాబు గారు ఎలక్షన్కి ముందే రావాలి జనసేన పార్టీలోకి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన జాయినింగ్ పోస్ట్పోన్ అయింది. అంతేగాని ఈ రోజున వర్మ గారిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వర్మ గారికి చెక్ పెట్టాలనో మేము ఈ రోజున పెండెం దొరబాబు గారిని తీసుకొచ్చి ఆయన వెనకాల కూర్చోబెట్టి ఆయన మెప్పు పొందడం కోసమో లేకపోతే వర్మ గారికి చెక్ పెట్టడం కోసమో నాగబాబు గారి చేత ఆ మాటలు మాట్లాడించాల్సిన అవసరం మా పార్టీలో ఎవరికీ లేదు, నాగబాబు గారికి కూడా లేదు. ప్యూర్గా అక్కడ ప్రజల అభిష్టం ఎలా ఉందో దానికి సంబంధించి నాగబాబు గారు అక్కడ కమెంట్ చేయడం జరిగింది. అక్కడ మేమెవ్వరం కూడా క్రెడిట్ తీసుకోవడానికి మేము ఎలిజిబుల్ కాదని చెప్పారు ఆయన. ఇప్పుడు వర్మ గారు నేను అక్కడ పనిచేశాను పిఠాపురం, మీకు తెలుసు. కానీ నేను ఆ క్రెడిట్ తీసుకోగలనా? అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఈ రోజున అభివృద్ధి చూడండి, పిఠాపురం ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి అంతా మాకు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని అనౌన్స్ చేయగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. ఒక విషయం కిరణ్, ఓకే పార్టీల పరంగా రాజకీయ పరంగా పోనీ ఎవరో ఆపాదించారో ఎవరో చేశారో ఏదో మాట్లాడారో అనుకోవచ్చు. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా అదే కోవా అని చెప్తారా మీరు? 100% సార్, 100%. ప్రసాద్ గారు ఏమన్నా సక్సెస్ఫుల్ అనలిస్టా? ఐఎమ్ సారీ టు సే ప్రసాద్ గారు, ఐఎమ్ సారీ టు సే దిస్. ప్రసాద్ గారు ఏమన్నా సక్సెస్ఫుల్ అనలిస్టా? 2024 ఎలక్షన్స్ ముందు ఆయన రకరకాల భవిష్యత్తు ఎంత చెప్పేశారు కదా. ఆయన చెప్పింది ఒక్క కూడా 1% కూడా నిజం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి అనురాగ్ మాట్లాడుతున్నారు చాలా. ఇప్పుడు కాదు కదా ఎలక్షన్ లో ఇన్ని సీట్లు వస్తాయంటారు, ఇవన్నీ కూడా అన్ని జరగాలని లేవు కదా 100% అట్లాగా. అంటే ఇప్పుడు ఒక అనలిస్ట్ అన్నప్పుడు అన్ని రకాల నుంచి మాట్లాడాలి. కానీ మీరు గమనించండి ప్రసాద్ గారి ఆద్యాంతం ఆయన ఐ అండర్స్టాండ్ ఈజ్ అన్ ఇంటలెక్ట్. ఆయన తెలివిగలవాడు, బాగా తెలివిగలవాడు. కాకపోతే ఆయన రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాడు, రాంగ్ ట్రాక్ వెళ్ళాడు. ఆయన గనక నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆయన అనాలిసిస్ చేస్తుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో #1 అనలిస్ట్ కింద ఉండేవాళ్ళు. కానీ ఆయన రాంగ్ ట్రాక్ పట్టారు. ఆయనకున్న సబ్జెక్ట్ కానీ ఆయన వాక్చాతుర్యం కానీ ఒకాబులరీ కానీ అంతా మాకు తెలుసు. కానీ ఆయన రాంగ్ ట్రాక్ పట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ మమ్మల్ని కానీ చాలా చులకన భావంగా, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ చాలా దిగజారి మాట్లాడారు ఆ రోజున. కానీ మేము అవేమి ఇప్పుడు ఒక్క నిమిషం సార్ నేను సాక్షియే కదా, నేను చాలా డిబేట్లు మీతో పార్టిసిపేట్ చేశాను కదా. పవన్ కళ్యాణ్ గారిని కూడా అనరాని మాట్లాడినాను. కానీ ఈ రోజున కేఎస్ ప్రసాద్ గారు వచ్చేసి జనసేన పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండాలి, జనసేన పార్టీ భవిష్యత్తులో ఏ పోరాటాలు చేయాలి, జనసేన పార్టీ ఏ సమస్యల మీద పోరాడాలనేది చెప్తా ఉంటే మాకెవరికి ఎక్కట్లేదు సార్. నేనేం చెప్పలేదు, తెలిసి ఏం చేయాలో నేనేం చెప్పలేదు, నేనేం చెప్పలేదు. చెప్పకపోతే మీరు ఏం చేయాలో నేను చెప్పలే. పొజిషన్ గురించి లేకపోతే నాగబాబు గారి మాటలు ఎవరు పట్టించుకోరని, నాగబాబు గారికి ఆ స్థాయి లేదనే విధంగా ఆయన మాట్లాడారు. అసలు నాగబాబు గారి గురించి మీకేం తెలుసు సార్? పార్టీ కష్టపడి ఒక్క నిమిషం నేను మాట్లాడండి. నాగబాబు గారు పార్టీకి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఆయన పార్టీ ఆద్యాంతం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆయన అండగా నిలబడ్డారు. అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఆయన సైలెంట్ గా ఉన్నారు. మొన్న రాజ్యసభ ఇస్తానని చెప్పి వెనక్కి తీసుకుంటే సైలెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ఉంటానని చెప్పి పార్టీని భుజాల మీద మోసిన వ్యక్తి ఆయన. ఆరోగ్యం సహకరించకపోయినా మోకాలికి చేతికి సర్జరీ చేయించుకున్నా కూడా ఆయన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఈ రోజున మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోరంటే పట్టించుకోని మాటల గురించి మీరు ఎందుకు రెస్పాండ్ అవుతా ఉన్నారు? ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు కదా, పట్టించుకోవట్లేదనే చెప్పాలి. మీ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. కేఎస్ ప్రసాద్ గారు ఏమి అనాలిసిస్ చేసినా కూడా మేము ఎవరం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకోటి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎం పెడితేనేమో ఈవీఎం దొంగ ఈవీఎంలో గుద్దుకుని ఓట్లు గెలిచారంటాడు. మరి ఎమ్మెల్సీకి మొన్న బ్యాలెటే కదా సార్, మరి దాన్ని కూడా గెలిచాం కదా, దాన్ని ఏమో రిగ్గింగ్ అంటాడు. మళ్ళీ ఇంక ఎలక్షన్ ఎలా పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాలి. మీకు 151 సీట్లు వచ్చినప్పుడేమో మీరంతా నిజాయితీగా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. ఈ రోజున 160 పైచిలకు సీట్లు వస్తేనేమో మేము ఈవీఎం లేకపోతే రిగ్గింగ్ అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే కంక్లూడ్ చేస్తా ఉన్నా సార్, కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టాలని ఎవరు కూడా పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, దే హ్యావ్ ఎ క్లియర్ థాట్, దే హ్యావ్ ఎ క్లియర్ క్లారిటీ. మీరు అన్ని
మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టాలని చూసినా కూడా ఏ సందర్భానికి ఎవరు దేనికి రెస్పాండ్ అవ్వాలో దానికి రెస్పాండ్ అవుతాం తప్ప మీరు రెచ్చగొట్టారన్నంత మాత్రం మేము రెచ్చిపోయే పరిస్థితి ఏంటి ప్రసాద్ గారు మభ్య